డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం జగ్గన్నపేటలోని పాతి హాస్పిటల్ ఆవరణలో సత్యసాయి కళ్యాణ మండపంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయి ప్రభా మందిరం వ్యవస్థాపకులు పాతి హాస్పిటల్ అధినేత డాక్టర్ కె ప్రభాకర్ ఆధ్వర్యంలో భగవాన్ శ్రీ సత్యసాయి శతవర్ష దినోత్సవ వేడుకలలో భాగంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుండి శ్రీ సత్యసాయి ఉచిత మెగా మల్టీ స్పెషాలిటీ మెడికల్ క్యాంప్ నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉచిత యోగా అండ్ నేచురోథెరపీ, ఆక్యుపంక్చర్ అండ్ కప్పింగ్ థెరపీ శిబిరాన్ని 20 రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనాలి అని డాక్టర్ ప్రభాకర్ రావు తెలిపారు. ఓం శ్రీ సాయిరామ్. నేను డాక్టర్ ప్రభాకర్ అంటారు, జగన్పేటలో ప్రాక్టీస్ చేస్తున్నాను. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఆయన దివ్యమైన సందేశాలన్నీ విని అవి నేను ఆకర్షితున్నాయి. అవి ప్రాక్టీస్ చేయడానికి నేను చాలా ఇష్టపడుతూ ఉంటాను. అందుకు ఇటీవల భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి 100వ జన్మదినోత్సవం సందర్భంగా పుట్టుపక్కల దేశ విదేశాల నుంచి కూడా సుమారు 140 దేశాల నుంచి భక్తులంతా కూడా విచ్చేసి స్వామివారి జన్మదిన వేడుకల్లో వాళ్ళు పాల్గొనడం, అక్కడ కార్యక్రమాలు చూస్తే చాలా ఆనందంగా అనిపించింది. అంతమంది లక్షలాది మంది ఉన్న విడ్రాప్ సైలెన్స్ ప్రశాంత నిలయం లాగానే అందరికీ కూడా చాలా ఆనందంగా అనిపించింది. అక్కడికి మన దేశ ప్రధాని, మన దేశ ప్రెసిడెంట్, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి, దానికి సంబంధించిన అంశాలంతా కూడా పవన్ కళ్యాణ్, లోకేష్, అంతేకాకుండా ప్రక్క రాష్ట్రాల వాళ్ళు అందరూ కూడా రావడం, వారు కూడా స్వామివారు చెప్పిన మానవతా విలువలు అవి చాలా ఉపయోగం ప్రజలందరికీ కూడా. వారి రాష్ట్రాల్లో కూడా దాన్ని వారు అమలుపరచాలనే ఉద్దేశం అందరికీ కూడా తెలియజేయడం, అది ఆయన జీవితం ఒక సందేశంగా మన రాష్ట్రాల్లో, మన దేశంలో ఆ స్వామివారి పుట్టు పండుగ ఒక పండుగగా జరపాలని నిర్దేశించుకోవడం జరిగింది. అది అందరికీ కూడా ఆనందం అనిపించింది. ఆ కార్యక్రమాల్లో మన కోనసీమ జిల్లా తరఫున మనం భగవంతుని కార్యక్రమాలన్నీ అయిన తర్వాత తెప్పోత్సవం చేస్తూ ఉంటారు. అటువంటి తెప్పోత్సవం గోదావరి, కృష్ణ అటువంటి నదులను కూడా చేస్తారు. ఇటువంటి కార్యక్రమాన్ని అక్కడ చిత్రావతి నది ఉంది కాబట్టి అక్కడ మన కోనసీమ జిల్లా తరఫున తెప్పోత్సవం చేశాము స్వామివారికి. అది కూడా అందరికీ కన్నుల పండుగగా అనిపించింది. అక్కడ లేజర్ షో, స్వామివారి జీవిత చరిత్ర చూపించడం, డ్రోన్స్ తోటి చాలా విచిత్రంగా ఆకాశంలో స్వామివారి సందేశాలని చూపించడం, అవంతా కూడా అందరికీ కూడా చాలా ఆనందం అనిపించింది. అటువంటి ఆనందాన్ని మళ్ళా పుట్టుపక్కల మేము అనుభవించి అది మన చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా అందించడం కోసం డిసెంబర్ 7th ప్రతి సంవత్సరం అక్కడ పుట్టు పండుగ అయిన తర్వాత డిసెంబర్ 7th ఇక్కడ మన సత్యసాయి కళ్యాణ మండపం దగ్గర ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. స్వామివారి స్ఫూర్తితోటి అంటే ఉచితంగా వైద్యం కోసం వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, అలాగనే స్టూడెంట్స్ అందరికీ కూడా విద్యార్థులకి కాంపిటీషన్స్ కండక్ట్ చేసి మానవతా విలువల మీద, దేశం యొక్క పరిస్థితి మీద వారందరికీ కూడా అవగాహన కల్పించడం కోసం పోటీలు ఏర్పాటు చేసి బహుమతులు అందించడం, అలాగే వచ్చిన వారందరికీ కూడా ప్రేమగా నారాయణ సేవగా అందరికీ భోజనాలు వడ్డించడం, ఇదంతా కూడా అక్కడ జరుగుతున్నట్టుగా ఇక్కడ కూడా జరిపించాలని ఈ రేపు డిసెంబర్ 7వ తారీఖు ఆదివారం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. వారే ఈ కార్యక్రమాలకి వారి స్ఫూర్తితోటి, స్వామివారి స్ఫూర్తితోటి హైదరాబాద్ నుంచి వాస్కులర్ సర్జరీ చేసేవారు. వారు ఈ వెయిన్స్ సంబంధించి అది పరీక్ష చేయాలంటే డాక్టర్లో అక్కడ వాళ్ళు 5,000 రూపాయలు తీసుకుంటారు. దాన్ని ఉచితంగా ఇక్కడ ఈ వెయిన్స్ ఆపరేషన్స్ చేయడానికి వారంతా కూడా పూనుకుని వారుగానే అనౌన్స్ చేసుకుని ఇక్కడ ఈ కార్యక్రమం రేపు చేయడానికి వస్తున్నారు. అలాగనే కొత్తపేట నుంచి సంతాన సాఫల్యత అనేది ఎవరైతే కోల్పోతున్నారో దాన్ని సాఫల్యం చేయడం కోసం వారు కూడా ఇక్కడ ఈ ఉచిత వైద్య శిబిరంలో వాళ్ళు కూడా పాల్గొని ఆ పేషెంట్లందరికీ కూడా సేవలు అందించడానికి కోరుకుంటున్నారు.
అలాగనే ఎంఎస్సిఎన్టి డాక్టర్ గారు, అలానే డెంటల్ డాక్టర్ గారు, అలానే చర్మ వ్యాధులకు సంబంధించిన డాక్టర్ గారు, జనరల్ సర్జరీ, జనరల్ వైద్యం చేసే డాక్టర్లంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇంతేకాకుండా ఈ ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగానే కాకుండా ఆధ్యాత్మికంగా మనసులు ప్రశాంతంగా ఉండడం కోసం దీనికి పైన సాయి ప్రభ మందిరంలో అందరూ కూడా సత్సాయి వ్రతాలు సామూహికంగా చేస్తూ ఉన్నారు. అలాగనే భజన ద్వారా, సంకీర్తన ద్వారా, ప్రకంపనల ద్వారా అందరి మనసులు ఆరోగ్యం అవుతాయనే ఉద్దేశంతో స్వామివారు 100వ జన్మదినోత్సవం సందర్భంగా 100 భజనలు ఇక్కడ సింగర్స్ అంతా కూడా వారు కలెక్ట్ అయ్యి ఆ కార్యక్రమం చేస్తున్నారు. ఒకవైపు నుంచి విద్యా కార్యక్రమాలు, ఒకవైపు నుంచి ఆరోగ్య కార్యక్రమాలు, ఒకవైపు నుంచి ఇలా. నా పేరు డాక్టర్ చిట్టూరు చంద్రశేఖర్. నేను అంతర్జాతీయ యోగా మరియు బాక్సింగ్ కోచ్గా ఒక 20 సంవత్సరాలుగా నేను శిక్షణ ఇస్తున్నాను. నేను యోగాలో బ్యాచిలర్ ఆఫ్ న్యాచురల్ యోగా సైన్స్ పూర్తి చేసుకొని ఈ పరిసర ప్రాంతాల్లో చాలామందికి బ్యాక్ పెయిన్, సయాటికా, సర్వికల్ స్పాండైటిస్, అల్సర్, గ్యాస్ట్రిక్, న్యూమోనియా, బ్రాంచలాస్తమాకి యోగా థెరపీగా మనం శిక్షణ ఇస్తున్నాను. మరి ఈ డాక్టర్ బిఆర్ కోనసీమ అంబేద్కర్ జిల్లా మావుగూరు మండలం జగ్గనపేట డాక్టర్ ప్రభాకర్ హాస్పిటల్ నందు 100వ సత్యసాయి జన్మదిన వేడుకల సందర్భంగా రేపు అనగా ఆదివారం 7వ తారీఖుని మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా క్రీడా సంబరాలు, సత్సాయి పూజలు, వ్రతాలు కూడా జరుగుతున్నాయి. దీంట్లో భాగంగా మేము ఈ యొక్క యోగా సంబంధించి యోగా థెరపీ అండ్ ఆక్యుపంక్చర్ అండ్ ఆక్యుప్రెషర్, కప్పింగ్ థెరపీ, న్యాచురల్ థెరపీ ద్వారా మేము 20 రోజులు ఉచితంగా యోగా థెరపీని ఈ విభాగాల్లో ఉన్న అన్ని థెరపీలు కూడా ఉచితంగా నిర్వహించడం జరిగింది. రేపు డాక్టర్ ఓజస్వతిరెడ్డి గారిచే ఆమె డాక్టరేట్ ఇన్ ఆక్యుపంక్చర్, డిఎన్వైస్ ఇన్ యోగా, ఆమె ద్వారా స్త్రీలకు పురుషులకు ఆక్యుపంక్చర్ ద్వారా నీ పెయిన్, బ్యాక్ పెయిన్, సర్వికల్ స్పాండైటిస్కి ఆక్యుపంక్చర్ ద్వారా 3 రోజులు 6 సిట్టింగుల ద్వారా ట్రీట్మెంట్ పరిపూర్ణంగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా డాక్టర్ మల్లాడి యోగా నారాయణ ద్వారా మైండ్ పవర్, లా ఆఫ్ అట్రాక్షన్,